మెల్లగా మాట్లాడి చావు. ఎవరన్నా వింటే కార్తిక్ చేతిలో నేను చచ్చినట్టే. అది కాదు సకల, పల్లవిని చంపింది నువ్వే కదా. అదే కార్తిక్ ఏంటి పెయింటింగు ఆర్ అనే అక్షరం అనే అమ్మాయి అని ఏదేదో అంటున్నాడు. కార్తిక్ మాటలు విన్న దగ్గర నుంచి కన్ఫ్యూజన్ తో పాటు నాకు బుర్ర బద్దలైపోతుంది తెలుసా. నాకు మాత్రం కన్ఫ్యూజన్ తో పాటు పిచ్చ షాకింగ్ గా కూడా ఉంది. కానీ పెయింటింగ్ మీద చూసిన ఆర్ అనే సైన్ ని నాకెక్కడో చూసినట్టు గుర్తుంది. అవునా? ఆర్ అనే అక్షరం ఎక్కడో చూసావా? ఎక్కడా? అదే ఆలోచిస్తున్నాను. ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఎస్, ఆ పెయింటింగ్ మీదున్న సైన్, ఈ పెయింటింగ్ మీదున్న సైన్ రెండు ఒక్కటే. ఎస్, రెండు ఒక్కటే. ఇదిగో సకల, ఆ పెయింటింగ్ మీద సైన్ ఏంటి, ఈ పెయింటింగ్ మీద సైన్ ఏంటి? నాకేవీ అర్థం కావట్లేదు. నిజంగా మెంటల్ వచ్చేలా ఉంది. నాకు అలాంటి పరిస్థితి రాకుండా కాస్త క్లారిటీగా చెప్పి పుణ్యం కట్టుకోమ్మా ప్లీజ్. ఏం లేదత్తా, రాధిక వేసే బొమ్మల మీద ఆర్ అనే సైన్, ఇందాక పెయింటింగ్ మీద చూసిన ఆర్ అనే సైన్ సేమ్ టు సేమ్, అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి తెలుసా. అవునా? నువ్వు చెప్పేది నిజమా? అవునత్తా, పల్లవి మర్డర్ కేసు నుంచి నేను తప్పించుకోవడానికి, పల్లవిని చంపింది రాధిక అని నిరూపించడానికి నాకు బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం దొరికింది. ఎలా? పల్లవి యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన ఆ పెయింటింగ్ రాధికనే గీసిందని నేను కార్తిక్కి నిరూపించాననుకో, రాధిక తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇరుక్కుపోయినట్టే కదా. అవును, కరెక్టే. అద్దిరిపోయే ప్లాను. కానీ ఆ పెయింటింగ్ రాధికానే గీసిందని కార్తీక్కి ఎలా నిరూపిస్తావు? దాని రూమ్ లో అది గీసిన పెయింటింగ్స్ ఏమైనా దొరుకుతాయేమో, వెళ్ళి చూద్దాం పదా. అత్త, నేను వెళ్ళి వెతుకుతాను, నువ్విక్కడే ఉండి ఎవరైనా వస్తే నాకు చెప్పు. అలాగే అలాగే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా వెతుకు. రాధిక వస్తుంది. సకల సకల సకల, రాధిక వచ్చేస్తోంది. అమ్మో, వచ్చేస్తోంది. సకల సకల
మీరేంటి ఇక్కడ? అమ్మా, అయ్యో దేవుడా, బాబోయ్, ఏమైంది? కాళ్ళొప్పి, కాళ్ళొప్పమ్మా. నిన్ను బామ్ అడుగుదామని వచ్చాను. రూమ్లో ఉంది, తెచ్చిస్తానుండండి. అమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా. ఇక్కడే కాసేపు ఉండమ్మా, కాసేపు పట్టుకొనివ్వమ్మా. అరే ఏం పర్వాలేదు, తీసుకొస్తానని చెప్తున్నాను కదా. ఆ, 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 అయ్యో వెళ్ళిపోతుంది. హలో, నా రూమ్లో ఏం వెతుకుతున్నావు నువ్వు? దీన్ని. ఇదా? ఇదెందుకు నీకు? చెప్తానులే గాని ఈ అందమైన పెయింటింగ్ ని వేసింది నువ్వేనా? అవును. అయితే చాలు, ఈ క్లారిటీ చాలు. క్లారిటీ ఏంటి? పల్లవిని చంపింది నువ్వే అన్న క్లారిటీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవి అక్కని నేను చంపడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? వద్దు, నటించొద్దు. పల్లవి యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన పెయింటింగ్ మీద ఉన్న ఆర్ అనే సైన్, దీని మీద ఉన్న ఆర్ అనే నీ సైన్ సేమ్ టు సేమ్. సో పల్లవిని చంపింది నువ్వే. ఈ పెయింటింగ్ ని కార్తిక్కి చూపిస్తాను. పల్లవి హంతకురాలివి నువ్వే అని పట్టిస్తాను. అన్నయ్య, నువ్వు చెప్పిన 4 గంటల టైం అయిపోయింది. ఇప్పటి వరకు నేను పడిన మనోవేదన టైం ముగిసింది. కార్తిక్ చేతిలో అరెస్ట్ అవుతావో లేక చస్తావో బీ రెడీ. ఈ విషయాన్ని ఆయనతో నేనెప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఇన్నాళ్ళు ఒక అంతర్మదనంతో చచ్చిపోతున్నాను. నా పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు, ఇప్పటి వరకు నా మనసులో మోస్తున్న బాధని దించుకునే క్షణం ఇప్పుడొచ్చాయి. నువ్వు చెప్పడం కాదు, నేనే ఆయనకి చెప్తాను.
ఏమండి? ఏంటి? ఏంటో చెప్పు. ఏమండి, తెలియక చేయడం తప్పు. తప్పు అని తెలిసాక కూడా చెప్పకపోవడం మోసం. నేను తెలియక తప్పు చేశాను. ఆ నిజాన్ని మీ దగ్గర ఇంకా ఇంకా దాచి మిమ్మల్ని మోసం చేయలేను. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? ఈ పెయింటింగ్ మీద ఉన్న ఆర్ అనే సంతకం నాదే. ఆర్ అంటే రాధిక. ఆ రోజు పల్లవి యొక్క కార్ యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం నేనే. నువ్వా? అవును, నా అజాగ్రత్త నిర్లక్ష్యమే పల్లవి యొక్క ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. ఎలా? వచ్చి రాని డ్రైవింగ్తో ఎదురుగా వస్తున్న పల్లవి యొక్క కారుని నేను గుద్దబోయాను. పల్లవి యొక్క తప్పించబోయి చెట్టుకి గుద్దుకున్నారు. మీరు పల్లవి అక్కకి దూరం అవ్వడానికి, మీ జీవితంలో మనశ్శాంతి దూరం అవ్వడానికి నేనే కారణం. ఇన్నాళ్ళుగా మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. నేను చేసింది తప్పే. మీకు జరిగింది తీరని అన్యాయం. మీరు నన్ను క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. You bloody murderer! నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను.
నాకిప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. పల్లవిని చంపిన హంతకురాలు పట్టుకుని అప్పగిస్తానని ఎస్పీ గారికి మాటిచ్చాను. అందుకనే చంపకుండా వదిలేస్తున్నాను. ఎలాగైనా నిన్ను జీవితాంతం జైల్లో నరకం అనుభవించేలా చేసి కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేస్తాను. పద. రాధిక, ఏంటో చెప్పు. ఏంటి ఇదంతా కళ? అవును, అనుకున్న సీను ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందిలే. ఒకసారి అలా చూడు. అయినా ఇప్పుడు జరగబోయేది ఇదే కదా. రాధిక, పిలిచావు, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏమండి, మరి అది రాధి, రాధి, మీతో ఒక విషయం చెప్పాలి. అంతకంటే ముందు నేనే నీకు విషయం చెప్పాలి. అది కాదండి, ఆ రోజు పల్లవి అక్క రాధి, రాధి, వద్దు చెల్లి, చెప్పదు 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 ప్లీజ్. నిన్నే పల్లవి గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోయావు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. పల్లవిని చంపిన వాళ్ళ ఎవిడెన్స్ ఒకటి దొరికింది. ఎవిడెన్సా? ఏంటండి అది? యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో బ్రేస్లెట్ ఒకటి దొరికింది. దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాను. దాని మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలిస్తే పల్లవిని చంపిందెవరో తెలిసిపోతుంది. పల్లవి అక్క కారుకి యాక్సిడెంట్ అవ్వడానికి నేనే కారణం కదా. మరి ఎవరితో బ్రేస్లెట్ దొరకడం ఏంటి? ఇప్పుడు చెప్పు, పల్లవి గురించి ఏదో చెప్పబోయావు. చెప్పదు చెప్పదు. అదేనండి, ఆ రోజు అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా అని అడగబోయాను. ఎవిడెన్సే కాదు, పల్లవిని చంపిన వాళ్ళు కూడా దొరికిపోయినట్టే. ఇదేంటి, మనం ఒకటి ఊహిస్తే ఇంకోటి జరిగింది. రాధి, రాధి, ఒకసారి ఇట్రా. ఏంటన్నయ్య, ఆయనకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపావు? ఎందుకు అడ్డుపడ్డావు? కార్ యాక్సిడెంట్ నా మీదే వేసుకుందామని బావగారిని కలవడానికి వెళ్ళాను. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో బావగారికి ఒక బ్రేస్లెట్ దొరకడం నేను చూశాను. అవునన్నయ్య, ఇప్పుడు ఆయన అదే విషయం చెప్పారు. చూడరాది, ఆ రోజు జరిగింది జనరల్ యాక్సిడెంట్ కాదని, దాని వెనక ఏదో మతలబు ఉందని నాకు డౌట్గా ఉంది. అందుకే ఆ విషయం గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. అందుకని అప్పటి వరకు నువ్వు తొందరపడి యాక్సిడెంట్ విషయం బావగారికి చెప్పకు. అది కాదన్నయ్య, పల్లవి యొక్క చావుకి కారణమైన హంతకుల్ని పట్టుకోవడం ఆలస్యమైతే డిపార్ట్మెంట్లో ఆయన పరువు పోతుంది. ఆయనకి ఇష్టమైన పోలీస్ ఉద్యోగం పోతుంది. అందుకే పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలన్నా, ఆయన ఇంకా బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలన్నా యాక్సిడెంట్కి కారణం నేనే అని ఒప్పుకోవడం ఒక్కటే మార్గం.
రాధి, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్తుంటే వినిపించుకోవేంటి? లేదన్నయ్య, అంత టైం నేను వెయిట్ చేయలేను. నా కారణంగా ఆయనకి డిపార్ట్మెంట్ ముందు తలదించుకునే పరిస్థితి రానివ్వను. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం బాగుండాలి. రాధి, బావగారు చెప్తున్నారు కదా ఎవిడెన్స్గా బ్రేస్లెట్ దొరికింది, దాన్ని ఎంక్వైరీ చేస్తానని. అప్పటి వరకు వెయిట్ చేయి రాధి. నా మాట వినమ్మా. దీని వెనక ఏదో గూడు పుటాని ఉందని నాకు అనుమానంగా ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.